బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్‌గా కొన్ని మిస్టేక్స్ పిల్లలు చేయకూడదసలు. అవును. ఆ మిస్టేక్స్ ఏంటి సార్? సో, బేసిక్‌గా బీటెక్ అయ్యేసరికి వాళ్ళకి ఫ్రీ మైండ్ సెట్ ఉంటదండి హ్మ్. ఎక్కువ. సో, ఆ మైండ్ సెట్‌లో ఏం ఆలోచిస్తారంటే, అరే 4 ఇయర్స్, 52 సబ్జెక్ట్స్, సమ్ ఎక్స్ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఇయన్నీ చేశాము. ఇంత కష్టపడ్డాం. కనీసం ఒక 1 మంత్ అన్నా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. హ్మ్. 1 మంత్ కాస్త అంటే వీళ్ళకి ఎప్పుడవుతది? ఏప్రిల్ ఎండింగ్‌కి అవుద్ది. హ్మ్. ఏం థింక్ చేస్తారంటే సమ్మర్ ఎండలు బాగున్నాయిరా ఇంట్లో ఏసీ వేసుకొని ఒక 1 మంత్ రెస్ట్ తీసుకొని హ్మ్. అప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం అంటారు. 1 మంత్ కాస్త అయిపోయేసరికి హెవీ రెయిన్ ఫాల్స్ వస్తాయి. హ్మ్. వర్షాలు బాగా పడుతున్నాయి. అది అయ్యేసరికి చేద్దాం అని చెప్పి అనుకుంటారు. వర్షాలు అయ్యేసరికి వినాయక చవితి స్టార్ట్ అవుతది. హ్మ్. ఊర్లో 9 రోజులు వినాయకుడిది కంప్లీట్ అయ్యాక వెళ్దాం అంటారు. సరే అది అయిపోయి స్లోగా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్న టైంకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏమని? సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలా? గవర్నమెంట్ జాబ్ సైడ్ ఎళ్ళాలా? హ్మ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ థాట్‌లో ఒకవేళ నుంచే ఎళ్ళాలి దసరా వచ్చేస్తది. అదొచ్చేసరికి దసరా వచ్చేస్తది. ఇంక అక్కడి నుంచి ఫెస్టివల్ మోడ్‌లో ఇట్లా తెలిసి తెలియకుండానే ఈజీగా 6-8 మంత్స్ వేస్ట్ అయిపోయిద్దండి టైం. హ్మ్. సో, అది రియలైజ్ అవ్వాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు. ఎంత త్వరగా మనం కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మన కెరీర్ గ్రోత్ అంత బావుంటది. ఆ కాంపిటీషన్ ఆ రియాలిటీలోకి రావాలి. ఓకే. అది రావటానికి సో, అందుకే అలా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ చూజ్ చేసుకొని దాన్ని డైలీ నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఓకే. సెకండ్ వచ్చి సాఫ్ట్‌వేర్ జాబా? గవర్నమెంట్ జాబా? అన్న డైలమాలో ఉంటారు. ఏది చూజ్ చేసుకోవాలి అని. జస్ట్ మీకు ఏదైతే థాట్స్ ఉన్నాయో ప్రాపర్‌గా ఒక పేపర్, పెన్ తీసుకొని రాసి అంటే చాలామంది ఏమనుకుంటారంటే నా మైండ్‌లో ఉన్నాయి గదా! నాకున్న థాట్స్ అనుకుంటారు. అలా గాదు. ఎప్పుడైతే మనకున్న థాట్స్‌ని పేపర్ మీద రాస్తామో ఒక క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ వచ్చాక ఆ పేపర్ మీద రాసిన అన్ని థాట్స్‌ని మీరొక 1 వీక్ టైం తీసుకొని ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి గూగుల్‌లో కొడితే ప్రతిదానికి ఒకవేళ గవర్నమెంట్ జాబ్, బ్యాంక్ జాబ్‌కెళ్ళాలనుకుంటున్నారు. దానికి ఏమేం స్కిల్స్ కావాలి? ఏం నేర్చుకోవాలి? అని చెప్పి ప్రాపర్ ఒక ప్రిపేర్ చేయండి. అట్లాగే సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్ళాలనుకున్న ఏ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయితే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? ఒకవేళ జావా చూజ్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి? పైథాన్ చూజ్ చేసుకుంటే ఏ టైప్ జాబ్ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఆ 1 వీక్ మీరు కంప్లీట్‌గా రీసెర్చ్‌కి స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తది. ఏది నాకు సెట్ అవుతది? ఎందుకంటే నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు ఎంతలా కష్టపడగలవో నీకు తెలుసు. సో, అప్పుడు అది ప్రాపర్‌గా అన్నీ నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు డెసిషన్ తీసుకోవటం ఈజీ అవుతది. నువ్వు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరంలా. అరే! నా ఫ్రెండ్ సమ్ ఎక్స్ తీసుకున్నాడు. నేను ఇంకో వై తీసుకోవాలి అని చేయాల్సిన అవసరం లేదు. నీ గురించి నీకు క్లారిటీ ఉండాలి. నీ ఫ్రెండ్ రేపు జాబ్ వస్తది. తనకి సాలరీ వస్తది. ఆ సాలరీ తెచ్చి నీకివ్వడుగా. నీ లైఫ్ నీది. నీ చేతుల్లో ఉంది. సో, పక్కనోళ్ళతో కంపారిజన్ వద్దు. నువ్వేం చేయగలవు అన్నది నువ్వు క్లారిటీ తెచ్చుకో ఫస్ట్. అది హై ప్రియారిటీ అండి. ఎక్కువ మంది అక్కడే బాగా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారనమాట. నెక్స్ట్ కాలేజ్ టైమ్‌లో రెజ్యూమ్ చేసుంటారు. సేమ్ రెజ్యూమ్‌ని వీళ్ళు ఏ కంపెనీకెళ్ళినా ఇస్తారు. హ్మ్. ఏం మార్చరు. అప్డేట్ జేయరు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ జేస్తారు. అందరికుంది మనకు గూడా ఉంది. అట్లా గాదు. ప్రతిరోజు రెజ్యూమ్‌లో మీరు ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటామండి. మనకోటుంది. లెర్న్ డైలీ సంథింగ్ న్యూ 0.1% ప్రీవియస్ డే కన్నా ఇవాళ ఏదో ఒకటి 0.1% కొత్తగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఉంటే ఒక ఇయర్ అయ్యేసరికి 37% మీరు ఇంప్రూవ్ అవుతారు. కొత్తయి నేర్చుకున్నట్టు అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా కూడా ఇతను చాలా డిఫరెంట్‌గా ఉంటాడనమాట. అది తెలీదు చాలా మందికి. సో, అట్లాగా ప్రతిరోజు ఏదైతే కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారో దాన్ని డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి రెజ్యూమ్‌లో. అట్ ద సేమ్ టైమ్ లింక్డ్ఇన్‌లో గూడా ఒక చిన్న 3-4 లైన్స్ ఆర్టికల్ రాస్తూ ఉండాలండి. అది రాస్తూ ఉంటే మీరు కన్సిస్టెంట్‌గా ఏం నేర్చుకుంటున్నారు అన్నదంతా గూడా ఒకే చోట ఉంటది. రేపొద్దున లింక్డ్ఇన్‌లో ఏ హెచ్ఆరో లేపోతే ఏ స్టార్టప్ కంపెనీ సీఈఓనో మీరు రాసిన ఆర్టికల్ వైరల్ అయ్యి, ఆ ఆర్టికల్ జూసి మీరసలేంటి అని ఓపెన్ జేసి చూసినప్పుడు మీరు రాసిన ప్రతి రోజు రాసే పోస్ట్ చూసి ఇంప్రెస్ అయ్యి మీకు జాబ్ ఆపర్చునిటీ ఇయ్యొచ్చు. మీరేమి ఇంటర్వ్యూకెళ్ళకుండానే డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. సో, ఇట్లాంటియి ఉంటాయి. సో, అయన్నీ నెగ్లెక్ట్ జేస్తారా? మనకెందుకొస్తదిరా ఐఐటీస్‌కొస్తది అట్లా అని కాదు. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐఐటీ ఆర్ సమ్ టాప్ యూనివర్సిటీ ఇయన్నీ గూడా కాలేజ్‌లో ఉన్నప్పుడే.
కాలేజ్ నుంచి బయటకొచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఇంజినీరింగ్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూపించాల్సింది మార్క్స్ కాదు, స్కిల్స్. మిగతా వాళ్ళందరికన్నా మీరు ఎంత డిఫరెంట్ అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఎలా చూపిస్తారు అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ చూపించాలి అంటే మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, మినీ ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, తర్వాత స్కిల్స్ ప్రూవ్ చేసుకోవటానికి సర్టిఫికేషన్స్ రాయాలి. జావా అనుకోండి, ఒరాకిల్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అవి చేస్తే మీకు చాలా హై వాల్యూ ఉంటుంది. అంటే 1,00,000 మంది ఓ జాబ్కి అప్లై చేసినా మీరు ఆ సర్టిఫైడ్ కాబట్టి మీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఆ సర్టిఫికేషన్స్ చేయటం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్న స్కిల్ని ప్రజెంట్ చేయాలి, మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్కెట్ ఎలా చేసుకుంటారు? ప్రాపర్ రెజ్యూమ్లో అన్నీ ప్రాపర్గా అప్డేట్ చేయాలి ఎవ్రీడే. అది చేసినప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ అన్నిటికన్నా లాస్ట్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కాదను. కానీ ఫ్రీ కోర్సెస్ నేర్చుకొని ఇంక అదే సబ్జెక్ట్ అని చెప్పి బ్లైండ్గా నమ్మొద్దు. చాలా ఉంది, ఒక వ్యాస్ట్ ఓషన్ ఉంటుంది ప్రతి టెక్నాలజీకి. మనం మిగతా వాళ్ళకంటే కూడా మనకి జాబ్ రావాలి అంటే వాళ్ళందరికన్నా మీ దగ్గర స్కిల్ ఎక్కువ ఉండాలి. సో అలాంటిది మీరు ఒక ఫ్రీ కోర్స్తో నేను ఈ కోర్స్ కంప్లీట్ చేశాను, నాకు ఈ టెక్నాలజీ వచ్చేసింది అనే భ్రమలో ఉంటున్నారనమాట. దాని నుంచి బయటికి రావాలి, బయటికి వచ్చి ప్రాపర్గా స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. అందుకే మేము కోడ్నాన్లో కోర్స్ నేర్పిస్తూ కూడా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు రెజ్యూమ్ అప్డేట్ చేపిస్తూ లింక్డ్ఇన్లో మీరు కోడ్నాన్ అని సెర్చ్ చేస్తే కొన్ని వందల మంది స్టూడెంట్స్ ప్రతిరోజు పోస్ట్ చేస్తారు కోడ్నాన్ స్టూడెంట్స్. ఎందుకు? హెచ్ఆర్స్ డైరెక్ట్గా ఆ పేజ్ వాళ్ళ ప్రొఫైల్స్ ఏమైనా చూస్తే డైరెక్ట్ ఆపర్చునిటీ. అట్లాగా నాకు తెలిసి కనీసం ఒక 20-25 మెంబర్స్ 8 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయ్యారు.